హలో క్యూటీస్, ఎలా ఉన్నారు? నిన్న చెప్పా కదా లాంగ్ వీడియో పెడతానని, అదే ఇది. ఏమేం కొత్త పనులు చేసామో ఇప్పుడు చూసి. మధ్యాహ్నం లంచ్ అవర్ 12 to 1. 12 to 1 అయితే 1 కల్లా క్లాస్లో ఉండాలి కదా. మేము అలా ఉండం. బయట పనులు చాలానే ఉంటాయి మాకు. కనిపిస్తున్నారు కదా, వీళ్ళు మా జూనియర్స్. మమ్మల్ని ఎప్పుడూ క్లాసెస్ అవర్లో బయటకు తీసుకెళ్ళింది లేదు. ఏంటో మేమే అనుకుంటే మాకన్నా హాస్టల్లో ఇంకా లేటుగా వస్తారు. ఇప్పుడు వచ్చారు వాళ్ళు కూడా. సరే, వచ్చింది లేటుగా, కనీసం క్లాస్లోనే వినాలి కదా, అది కూడా ఉండదు. వచ్చిన దగ్గర నుండి మళ్ళీ స్టార్ట్ చేస్తాం. క్లాస్ స్టార్ట్ అయింది కానీ ఒక్కళ్ళు విన్నది లేదు. ఎవరినైనా లేపి ఏదైనా అడిగితే ఒక్కళ్ళు చెప్పేవాళ్ళు లేరు, కానీ విన్నట్టు మాత్రం బాగా నటిస్తారు. ఆ లిస్ట్లో నేను కూడా ఉన్నాను అనుకోండి. మా ఫ్రెండ్ విన్నట్టు తెగ నటించేస్తుంది. సరేలే అని చెప్పేసి సార్ని పిలిచి, సార్ ఏదో డౌట్ అంటా అని చెప్పేసి దాన్ని ఇరికిచ్చేస్తాం. లేపి డౌట్ ఏంటమ్మా అని అడిగారు. తర్వాత వాళ్ళు కూడా నన్ను ఇరికిచ్చారనుకోండి. ఇరికిచ్చిన తర్వాత సరేలే అని చెప్పేసి క్లాస్ ఏంటంటే వాటర్ గేమ్ ఆడటం స్టార్ట్ చేశారు. ఏం గేమో ఏంటో తెలియదు కానీ సార్ మాత్రం మమ్మల్ని బాగా తిట్టిన తర్వాతైనా వినాలి కదా, మళ్ళీ స్టార్ట్ చేశారు. వీళ్ళిద్దరూ ఇంత అల్లరి చేస్తుంటే ఇదేమో సార్ చెప్పిన క్యాలిక్యులేషన్స్ తెగ చేసి చూపించేస్తుంది ఇందాక ఇరికిచ్చేసామని చెప్పేసి. వీళ్ళ అల్లరి మాత్రం ఇంకా ఆపలేదు. సార్ మళ్ళీ చూసి గెట్ అవుట్ ఆఫ్ మై క్లాస్ అని చెప్పేసి ఇంగ్లీష్లో తిట్టేసి మమ్మల్ని నోరు మూసుకొని బయటకు వెళ్ళిపోమన్నాడు. వాళ్ళతో పాటు నన్ను కూడా గంటేశారు, ఎందుకంటే ఒకే బెంచ్లో కూర్చున్న పాపానికి. అదేంటి సార్ అని అడుగుదామంటే, ఇప్పటి వరకు జరిగిన క్లాస్లో ఏదైనా చెప్పమ్మా అంటే ఏం చెప్పలేను కాబట్టి నేను కూడా నోరు మూసుకొని ఉన్నా. నిలబడి అక్కడే ఉండేసరికి ఏంటమ్మా అటెండెన్స్ కోసమే కదా, అటెండెన్స్ నేను వేస్తాను మీరు వెళ్ళిపోండి అని చెప్పేసి అన్నారు. సరేలే అటెండెన్స్ వేస్తాను తర్వాత ఇంకెందుకులే అని చెప్పి గంటేశారని చెప్పేసి వెయిటింగ్ రూమ్లోకి వెళ్తే దారిలో రీల్స్ చేస్తూ కనిపించారు. వీళ్ళని కూడా గంటేశారో డుమ్మా కొట్టారో తెలీదు. కాలేజ్లో జాయిన్ అయ్యి 3 years అయినా కానీ ఒక్కసారి కూడా అటు వెళ్ళింది లేదు. ఎప్పుడైనా వెళ్ళాలి మేము కూడా. అదండి జరిగింది కదా. వెళ్ళే ముందు మీ ఉజ్జి చేతులతో లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా, చేసేయండి కొంచెం.